RTI Live News. Ask for right. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ నియోజకవర్గం చింతలమానేపల్లి మండల పరిధిలోని దిందా గ్రామ రైతులు గత 3 నెలల నుంచి ఫారెస్ట్ అధికారులు రైతులు 40 సంవత్సరాల నుండి సాగు చేస్తున్న భూములు స్వాధీనం చేసుకుంటూ తీవ్ర ఇబ్బందులు వేధింపులకు గురి చేస్తున్నందున రైతులందరూ ఐక్యతతో గత 7 రోజుల నుండి దిందా గ్రామ సమీపాన కోనపు నిర్మాణం చేపట్టి పూర్తి చేస్తామన్న హామీ తుంగలో తొక్కి బ్రిడ్జి పూర్తి చేయని బ్రిడ్జి వద్ద ధర్నా నిరసన కార్యక్రమం చేస్తున్నారు. ఈ రైతుల సమస్య సమాచారం తెలుసుకుని హుటాహుటిన హైదరాబాద్ నుండి దిందా రైతుల ధర్నా వద్దకు వచ్చి జర్నలిస్ట్ సూరన్న రైతులకు ధైర్యం ఇచ్చారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు న్యాయం చేయాలని ధర్నా నిరసన కార్యక్రమం రాత్రి బావళ్లు వంట వార్పు పోడు భూములలో చేస్తూ ఉంటున్నామని, రాత్రి వేళలో ఆనుకొని ప్రమాదం, ప్రాణ నష్టం జరిగిన ఫారెస్ట్ అధికారులు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి అని అన్నారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. పేరు మీద రాసిండు. ప్రతి కుటుంబానికి ఒక 16 పేర్లు. అయితే 4-5 కుటుంబాలు కలిసి ఒకరి పేరు మీద రాసి 40 ఎకరాలు 30 ఎకరాలు ఇట్లా చేసిండు. కావాలంటే ప్రతి ఒక్కరికి 9 ఎకరాల కంటే ఎక్కువ లేదు ఏ మనిషికి కూడా. అది ఫైనల్ 9 ఫైనల్ బాగున్నది అంటే 9 మనిషికి 2 ఎకరాలు తీసుకుంటారా? రెండద్దు మాకు కానీ 9 ఎకరాల వరకు 10 ఎకరాల వరకు ఓకే ఒక కుటుంబానికి. ఇప్పుడు నాకు 4 అంటే నా కుటుంబం దాదాపు ఒక 8-10 ఎకరాలు 15 దాకా ఉన్నదనుకో, మేము 8 మంది కుటుంబం ఉన్నాం. ఆ రకంగా ఇట్టి తీసుకుంటాం. ఏం బాధలేదు. అట్లా ఇంకొకటి ట్రాక్టర్ ఉన్నాయంటాడు, ఇంకేందో ఉన్నాయంటాడు, ఇంకేందో. ప్రతి ఒక్క మనిషి ట్రాక్టర్ ఫైనాన్స్ మీద 10 లక్షల అప్పుతో తీసుకున్నారు. ఎవరు కూడా సొంత పైసలు పెట్టి తీసుకోలే. దాని కారణం ఏందో, ఆ విషయం ఏందో మాకు తెలుస్తలేదు. జేసీబీ అయితే ఇక్కడ లేనే లేదు, అసలు ఎవరికే లేదు. ఉన్నోళ్ళు భూస్వాములు అంటారు, మొత్తం గరీబులే. కావాలంటే ఒక అన్నం తినడానికి తప్ప అంతగా తప్పించి ఎవ్వరు కూడా 1 లక్ష రూపాయల నోళ్ళు 5 లక్షల నోళ్ళు మొత్తం గరీబ్ కుటుంబాలే. 40 ఎకరాలు అంటేనే మాకు అఫ్సోస్ అయితే చిత్రం అనిపిస్తుంది. అది ఏందో మాకేమైతే అర్థం అయితే లేదు. ఏ ఆఫీసర్ దగ్గరికి పోయినా ఎంజాయ్ చేస్తాను మా భూములు దున్నుకొని అంటాను. వ్యవసాయం చేసే మేము రైతులం.